హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మరొక మంచి అప్డేట్ అనమాట. ఇది మహిళలకు ఆల్రెడీ తెలంగాణలో మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైస్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతా ఉన్నాయి. సో, నాకే డిస్ట్రిక్ట్ తెలుసో ఆ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే 2 డిస్ట్రిక్ట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఈరోజు మరొక డిస్ట్రిక్ట్ అనమాట. సో, ఈ డిస్ట్రిక్ట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి మనకు నోటిఫికేషన్. సో, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, మరి ఎప్పుడు లాస్ట్ డేట్ అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. సో, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, లెట్స్ గో టు డైరెక్ట్ వీడియో అనమాట. సో చూద్దాం, అది చూడొచ్చు. మనకు 5 లోపు ప్రీ ప్రైమరీ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే చేసుకోవాలి. సో చూద్దాం ఎక్కడ అనేది. గన్నేరువరం అనమాట. గన్నేరువరం, కాసింపేట్, మైలారం యూపీఎస్సీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల 5 లోపు దరఖాస్తులను అయితే ధ్రువపత్రాలతో ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని చెప్పేసి మండల విద్యాధికారి రామయ్య గారు అయితే మంగళవారం అయితే సూచించారు. సో ఇన్స్ట్రక్టర్ పోస్టుకేమో ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిఈడి అభ్యర్థులకు అయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో డిఈడి లేని పక్షంలో ఇంటర్ మార్కుల ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు ఇన్స్ట్రక్టర్ అంటే టీచర్ ఉందో దానికి ఆయాకి మాత్రం 7వ తరగతి లేదా 10వ తరగతి తోటి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకు మనకైతే ఈ ప్రాధాన్యత ఇస్తారు. మన లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత నాన్ లోకల్ వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకుని అయితే అప్లికేషన్ చేయండి. క్వాలిఫికేషన్ ఇవే. సో చూద్దాం మరి ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయా ఖాళీలు మనకు ఈ విద్యా సంవత్సరం 2026 అండ్ 27కు మంజూరైనటువంటి పాఠశాలల యొక్క పూర్తి జాబితా, అంటే ఏ మండల్లో, ఏ స్కూల్లో, ఏ విలేజ్లో మనకు వేకెన్సీ ఉన్నాయనే లిస్ట్ మొత్తం చెప్తాను. సో 100% మనకు 5వ తారీఖులో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. నాకు ఏ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇమీడియట్లీ ఆ డిస్టిక్ మీద వీడియో చేస్తున్నాను. సో సారీ లేట్ అవుతుందని అనుకోవద్దు, నాకు తెలియగానే ఇమీడియట్లీ వీడియో చేస్తున్నాను, మీకు సెండ్ చేస్తున్నాను. సో అన్ని డిస్టిక్లలో ఆల్రెడీ నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. సో నాకు తెలియగానే ఇమీడియట్లీ డిస్టిక్ వైజ్ అయితే నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో 100% తొందరగా అప్లికేషన్ అయితే చేయండి. ఏం లేదు, మీ ఎంఈ ఆఫీస్లోనే అప్లికేషన్ చేయాలి, అంటే మీకు నియర్ బై ఉన్న స్కూల్లో హెడ్ మాస్టర్కి మీరు అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు మొత్తం మంజూరైనటువంటి ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఏంటంటే 58 సెక్షన్లు మనకు మంజూరైంది ఇక్కడ. అందులో చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నథింగ్ బట్ టీచర్ వచ్చేసి మనకు 58 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు కూడా 58 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రీ ప్రైమరీ మనకు సెక్షన్లకు ఒక టీచరు, ఒక ఆయా కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? 58 స్కూల్ కాబట్టి 58 ఆయాలు, 58 టీచర్లు అనమాట. సో చూద్దాం మరి ఇప్పుడు మండల్ ఎక్కడ, ఏ విలేజ్లో, ఏ స్కూల్లో ఉందనేది ఇప్పుడు 1 by 1 చెప్తా. సో క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నియర్ బై ఉన్న విలేజ్లో మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మండల్లో ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ గ్రామమే కాదు, మండల్ లెవెల్లో ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే చూడొచ్చు, మండలం పేరు చిగురుమామిడి. చిగురుమామిడిలో దాదాపు 4, అందులో చూసుకుంటే ఎంపీపీఎస్ సుందరగిరి, ఎంపీపీఎస్ లంబాడిపల్లి, ఎంపీపీఎస్ చిగురుమామిడి, ఎంపీపీఎస్ నవాజ్పేట్, ఈ 4 ఉండే. నెక్స్ట్ చొప్పదండిలో చూసుకుంటే ఎంపీయూపీఎస్ చిట్యాలపల్లి, ఎంపీపీఎస్ చాకుంట, ఎంపీయూపీఎస్ భూపాలపట్నం. సో ఇక్కడ అనమాట వీటిలో మనకైతే వేకెన్సీ ఉండే. గుర్తుపెట్టుకోండి, ఆయా అండ్ టీచర్లు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు చొప్పదండిలో మరొకటి ఎంపీపీఎస్ రాగంపేటలో కూడా ఖాళీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా 4 ఉన్నాయి. ఇల్లందులో చూసుకుంటే 4 ఖాళీగా ఉంది. చూసుకుంటే ఎంపీయూపీఎస్ చిన్నకొమటిపల్లి, ఎంపీపీఎస్ టేకుర్తి, ఎంపీపీఎస్ రాచపల్లి, ఎంపీపీఎస్ కనగర్తి. ఈ యొక్క 4 మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ గంగాధర చూసుకుంటే ఎంపీయూపీఎస్ కొండాయపల్లి, ఎంపీపీఎస్ ఘర్షకుర్తి, ఎంపీయూపీఎస్ రియాలపల్లి. ఓకేనా? వీటిలో అయితే మనకు వేకెన్సీ ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి గంగాధరలో మరొకటి ఎంపీయూపీఎస్ వెంకటాయపల్లి, ఎంపీపీఎస్ అప్పర్ మల్యాల. వీటిలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకోండి, మీ యొక్క విలేజ్ కానీ మీ యొక్క స్కూల్ నియర్ బై ఏదో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి 18 గన్నేరు వరంలో చూసుకుంటే దాదాపు మనకు 4 ఉన్నాయి. ఎంపీయూపీఎస్ కాసింపేట్, ఎంపీపీఎస్ గన్నేరువరం, ఎంపీయూపీఎస్ మైలారం, ఎంపీయూపీఎస్ గనుకుల కొండాపూర్. వీటిలో 4 స్కూళ్ళలో మనకైతే వేకెన్సీ ఉన్నాయి. చూసుకోండి. నెక్స్ట్ హుజరాబాద్కి వచ్చేసరికి దాదాపు మనకు ఎంపీయూపీఎస్ కట్రాపల్లి, ఎంపీయూపీఎస్ ఉప్పల్ నర్సింగాపూర్, ఎంపీయూపీఎస్ ఇందిరానగర్ కొత్తపల్లి, అదేవిధంగా హుజరాబాద్లో మరొకటి ఎంపీపీఎస్ సింగాపూర్. వీటిలో మనకు వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జమ్మికుంటలో దాదాపు 4 స్కూల్స్ ఉన్నాయి. ఎంపీయూపీఎస్ మచనాపల్లి, ఎంపీపీఎస్ మొత్కులగూడెం, ఎంపీపీఎస్ కోరపల్లి, ఎంపీపీఎస్ నాగంపేట. వీటిలో మనకైతే వేకెన్సీ ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ కరీంనగర్కి వచ్చేసరికి దాదాపు జీపీఎస్ రేకత్తి, జీపీఎస్ రామ్నగర్, జీపీఎస్ పోచంపల్లి, జీపీఎస్ దంగల్వాడి. నెక్స్ట్ చూసుకుంటే జీపీఎస్ మన కరీంనగర్లో రూరల్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంపీపీఎస్ దుర్షేడ్, మరొకటి వచ్చేసి ఎంపీపీఎస్
బొమ్మకల్ వీటిలో మనకైతే వేకెన్సీ ఉండడం జరిగింది చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 36 వచ్చేసి మనకు కరీంనగర్ రూరల్ వచ్చేసి ఎంపీపీఎస్ నగునూర్లో కూడా మనకు వేకెన్సీ ఉంది. అదేవిధంగా కరీంనగర్ రూరల్ మరొకటి వచ్చేసి ఎంపీయూపీఎస్ చర్ల బుత్కూర్ వీటిలో కూడా మనకు స్కూల్లో వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ కొత్తపల్లిలో దాదాపు 4 ఉన్నాయి. ఎంపీపీఎస్ చింతకుంట, ఎంపీపీఎస్ లక్ష్మాపూర్, ఎంపీపీఎస్ కొత్తపల్లి టీఎం, మనకు ఎంపీపీఎస్ ఆసిఫ్ నగర్ వీటిలో మనకైతే వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకొండూరు ఎంపీపీఎస్ మనకొండూరు, అదేవిధంగా 48 వచ్చేసి మనకొండూరులో మరొకటి ఎంపీపీఎస్ చింజర్ల, ఎంపీయూపీఎస్ లింగాపూర్, ఎంపీయూపీఎస్ కల్లేడు వీటిలో మనకైతే వేకెన్సీ ఉండడం జరిగింది చూసుకోండి. నెక్స్ట్ రామడుగులో దాదాపు మనకు 5 దాకా ఉన్నాయి. ఎంపీపీఎస్ దేశరాజ్పల్లి, పిఎస్ వెదిర, ఎంపీపీఎస్ రామడుగు, ఎంపీపీఎస్ మోతే. సో 4 ఉన్నాయి. దాదాపు 4 స్కూల్లో వేకెన్సీ ఉన్నాయి చూసుకోండి. సైదాపూర్ విలేజ్కి వచ్చేసరికి మనకు సైదాపూర్ విలేజ్ చూసుకుంటే ఎంపీపీఎస్ రైకల్, ఎంపీపీఎస్ బొమ్మకల్, ఎంపీపీఎస్ వెంకెపల్లి, అదేవిధంగా 53 వచ్చేసి సైదాపూర్ విలేజ్లో ఎంపీపీఎస్ వెన్నంపల్లి. నెక్స్ట్ చూసుకుంటే శంకరపట్నంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. యూపీఎస్ రాజాపూర్, పిఎస్ చింతలపల్లి, ఎంపీపీఎస్ ఎరడపల్లి, ఎంపీయూపీఎస్ కరీంపేట్. నెక్స్ట్ చూసుకుంటే 58 తిమ్మాపులో చూసుకుంటే మనకు ఎంపీపీఎస్ మన్నెంపల్లిలో కూడా మనకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు తిమ్మాపూర్ చెప్పాను కదా, ఎంపీపీఎస్ మన్నెంపల్లి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 58 ఎక్కడ మనకు ఇవ్వడం జరిగింది. 58లో మనకు 58 ఆయాలు ఉన్నాయి. 58 వచ్చేసి మనకు టీచర్స్ ఉన్నాయి. ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నథింగ్ బట్ టీచర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి టోటల్ లిస్టు స్కూల్స్ ఇవన్నీ. సో మీది నియర్ బై మండల్ ఏది ఉంది, విలేజ్ ఏది ఉంది, స్కూల్ ఏది దగ్గర ఉందో చూసుకోండి. మీ మండల్ లెవెల్ ఎక్కడ ఉన్న స్కూల్ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు అప్లికేషన్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి 5వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ చేసే ప్రాసెస్ చెప్తున్నాను. మీకు నియర్ బై ఉన్న స్కూల్లో హెడ్ మాస్టర్కి వెళ్ళి అటెండ్ అవ్వండి, అంటే వాళ్ళని కలవండి, చెప్తారు. లేదు అనుకుంటే మండల ఆఫీస్ ఉన్నటువంటి ఎంఈఓ, సో వాళ్ళని కాంటాక్ట్ ఇమీడియట్లీ అప్లికేషన్ చేయండి. ఓకేనా. రేపు అంటే 5వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కరీంనగర్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే, వేరే వాళ్ళు కాదు, మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ జిల్లా కానీ మీ మండలం కానీ మరొకసారి కామెంట్ చేయండి. మరొక డిస్ట్రిక్ట్ నాకు ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే షార్ట్ పీరియడ్ టైం ఉంటుంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో అలా నోటిఫికేషన్లు ఇస్తున్నారు. వితిన్ 3 to 4 days టైమే ఉంటుంది అప్లికేషన్ చేయడానికి. కాబట్టి 100% మీ జిల్లా కానీ మీ యొక్క మండలం కానీ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. 100% వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి సజెస్ట్ అయితే అదేవిధంగా హెల్ప్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా. మీ యొక్క లైక్ అయినా కానీ మీ యొక్క షేర్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మహిళలు మాత్రం 100% ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసే ప్రాసెస్ తెలియకపోతే చెప్పండి, ఒక వీడియో చేస్తా ఇమీడియట్లీ షార్ట్. డేట్స్ అనేవి తక్కువగా ఉంది అప్లికేషన్ చేయడానికి. ఆఫ్లైన్ బేస్లో ఉంది కాబట్టి 100% మీకు నియర్ బై ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ ఆఫీస్లో కానీ వెళ్ళి అప్లికేషన్ అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.